ఒకరు మాస్ట్రో ఇళయరాజా, ఒకరు రాక్ స్టార్. ఇద్దరు కలిశారు. రీసెంట్ గా చెన్నైలో డిఎస్పీ స్టూడియోలో వీరిద్దరూ కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అయితే ఫోటోకి రాక్ స్టార్ పెట్టిన క్యాప్షన్ హైలైట్ గా మారింది. మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజాని గురువుగా భావించే దేవిశ్రీ ఆయన స్ఫూర్తితోనే ఇంత గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగాను అని చాలా సందర్భాల్లో తెలియచేశాడు. ఇక తన స్టూడియోలో ఇళయరాజా భారీ ఫోటోను పెట్టుకుని రోజు ఆరాధిస్తుంటారు. జీవితంలో ఎప్పుడైనా ఇళయరాజా తన స్టూడియోకి వస్తే ఆ పిక్చర్ ముందు ఫోటో దిగాలని కలగంటూ ఉన్నారు. ఆ కల ఇప్పుడు నిజమైంది. రీసెంట్ గా దేవిశ్రీ స్టూడియోని ఇళయరాజా విజిట్ చేశారు. దీంతో దేవిశ్రీ తన ఇన్నాళ్ల ఆ చిన్న కలని ఒక ఫోటోతో తీర్చేసుకున్నాడు. ఇక ఈ ఆనందాన్ని పంచుకుంటూ ఇళయరాజాతో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు దేవిశ్రీ. డిఎస్పీ స్టూడియోలో తన ఫోటో చూసి ఇళయరాజా షాక్ అయ్యారు. అలానే తనకు వచ్చిన అవార్డులన్నీ ఒకచోట పెట్టిన దేవి మాండోలిన్ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఇళయరాజా రావడం చాలా సంతోషమని తెలియచేశాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాతో దిగిన ఫోటోస్ షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. ఈ ఫోటోస్ లో డిఎస్పీ పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ కి ఏమైంది, ఇలా స్లిమ్ గా మారిపోయాడు అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.